సాధారణంగా మలయాళం సినిమా మార్కెట్ చిన్నదిగానే ఉంటుంది. అయితే ఈ ఇయర్ మాత్రం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ యాక్ట్ చేసిన పులిమురుగన్ సినిమా సాధించిన సక్సెస్ తో మలయాళ సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమాలో నటించిన ప్రధాన తారాగణం మోహన్ లాల్, కమలిని ముఖర్జీ, జగపతి బాబు వంటి వారు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే కావడంతో నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి ఈ సినిమాని మన్యం పులి అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. గతంలో కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించిన అనువాద చిత్రాలు సింధూర పువ్వు, సాహసఘట్టం మంచి విజయాలను అందుకున్నాయి. సింధూర పువ్వు సక్సెస్ తో కృష్ణారెడ్డి పేరు సింధూర పువ్వు కృష్ణారెడ్డి అయింది. అలా డబ్బింగ్ సినిమాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కృష్ణారెడ్డి గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న అనువాద చిత్రం మన్యం పులి. మోహన్ లాల్ ఈ ఇయర్ మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయడం సినిమాకు ఇంకా ప్లస్ అయింది. మరి మలయాళంలో సెన్సేషన్ హిట్ అయిన మన్యం పులి తెలుగులో ఎలాంటి సక్సెస్ ను సాధించిందో తెలుసుకోవాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే. నరమాంసం తినడానికి అలవాటు పడ్డ వాటిని వేటాడడానికి అవతరించిన వాడే ఆ కుమార్. స్టోరీ విషయానికి వస్తే పులియూర్ మన్యంలో పులులు సంచరిస్తూ ప్రజలను చంపేస్తూ ఉంటాయి. అలా ఓ పులి కారణంగా తన తండ్రిని కోల్పోతాడు పులికుమార్, అంటే మన మోహన్ లాల్. తల్లి కూడా చనిపోవడంతో పురిటి పాపగా ఉన్న తమ్ముడు సుబ్రహ్మణ్యంను పెంచి పెద్ద చేస్తాడు పులికుమార్. తండ్రిని చంపిన పులిని తన బావ సహాయంతో మట్టుబెట్టిన పులికుమార్ పులియూర్ మన్య ప్రాంత వాసులకు దేవుడవుతాడు. ఏ ప్రాంతంలోనైనా పులి వల్ల ఇబ్బందులు వస్తే అందరూ పులికుమార్ సహాయం కోరుతూ ఉంటారు. పెరిగి పెద్దవాడైన పులికుమార్ తన మనసుకి నచ్చిన అమ్మాయి మైనాని, అంటే మన హీరోయిన్ కమలిని ముఖర్జీని పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప కూడా పుడుతుంది. పులికుమార్ పులిని వేటాడడం భార్యకు నచ్చదు. అందుకు కారణం పులికుమార్ కు ఏమైనా అవుతుందేమో అనే ఆమె భయం. ఆ సమయంలో పులికుమార్ తో పాత గొడవలుండే ఫారెస్ట్ రేంజర్ ఆర్కే, అంటే కిషోర్, పులియూర్ మన్య ప్రాంతానికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, జగపతి బాబు క్యారెక్టర్ ఏంటి, ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే మన్యం పులి సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నటీనటుల పనితీరు, గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే డ్రామా అండ్ సినిమా లెంత్ చాలా ఎక్కువగా ఉండడం, అనవసరమైన కామెడీ, క్యారెక్టర్స్ ను ఇరికించే ప్రయత్నం చేయడం. పర్ఫార్మెన్సెస్ పరంగా ఇందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది మోహన్ లాల్ గురించే. స్టోరీ కోసం ఏమైనా చేసే నటుడుగా, సినిమాల్లోని క్యారెక్టర్ కు ప్రాణం పోసే యాక్టర్ గా మోహన్ లాల్ కు ఉన్న పేరు ఎలా వచ్చిందోనని అనుకునే వారికి ఈ సినిమాలో మోహన్ లాల్ కమిట్మెంట్ చూస్తే తెలుస్తుంది. పులికుమార్ క్యారెక్టర్ లో మోహన్ లాల్ నటన సింప్లీ సూపర్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ లో, టైగర్ ఫైట్స్ లో మోహన్ లాల్ చేసిన యాక్టింగ్ ని మెచ్చుకోకుండా ఉండలేము. మైనా క్యారెక్టర్ లో కమలిని ముఖర్జీ తన క్యారెక్టర్ కు న్యాయం చేసింది. డాడీ గిరిజాగా మెయిన్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన చాలా బాగుంది. నమితా క్యారెక్టర్ ను అనవసరంగా ఇరికించినట్టు ఉంది. నమితా క్యారెక్టర్ వచ్చినప్పుడు సినిమాలోని ఫ్లో డ్రాప్ అవుతూ ఉంటుంది. అలాగే మోహన్ లాల్ ఫ్యామిలీ సభ్యుల మధ్య ఉండే డ్రామా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మోహన్ లాల్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన బాలనటుడు కూడా చక్కటి పర్ఫార్మెన్స్ చేశాడు. ఓ సీన్ లో సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ జగపతి బాబు కాళ్లను పట్టుకోవడం, భార్య చేత కాలితో తన్నించుకోవడం, తిట్టించుకోవడం వంటి సన్నివేశాలు చూస్తే మోహన్ లాల్ నిజంగా నేషనల్ యాక్టర్ అనిపించక తప్పదు. ఇక కిషోర్ లాల్, విను మోహన్, బాల సహా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే డైరెక్టర్ వైశాఖ్ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు. ఉదయ్ కృష్ణ అందించిన స్క్రీన్ ప్లే, స్టోరీని రిచ్ గా తెరపై చూపించడంలో డైరెక్టర్ వైశాఖ్ సక్సెస్ అయ్యాడు. అలాగే సినిమాకు ఆయువు పట్టుగా ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ ను అద్భుతంగా తెరకెక్కించిన పీటర్ హెయిన్స్ ని అభినందించాల్సిందే. సినిమా స్టార్టింగ్ లోనే హీరో ఇంట్రడక్షన్ టైమ్ లో, క్లైమాక్స్ లో చిత్రీకరించిన టైగర్ ఫైట్స్ సినిమాలకే కీలకం. వీటిని ఎంతో థ్రిల్లింగ్ గా తెరకెక్కించడంలో పీటర్ హెయిన్స్ పాత్ర అభినందనీయం. గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. క్లాస్ సినిమాలకే కాదు, కమర్షియల్ సినిమాలకు కూడా తను ఏ మాత్రం తగ్గనని మరోసారి గోపి సుందర్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రూవ్ చేశాడు. షాజీ కుమార్ టైగర్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ తో సహా ప్రతి సీన్ ని చాలా రిచ్ గా, ఫ్రెష్ లుక్ తో అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. సినిమా లాగ్ ఎక్కువైనట్టు అనిపించింది. ఎడిటర్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించుంటే, తన కత్తెరకు పని కల్పించుంటే ఇంకా బాగుండేది. సో బాటమ్ లైన్, మన్యం పులి ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎంత బాగా నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Sivakarthikeyan. Check out my exclusive updates on IG Telugu YouTube channel.